జ్ఞానం ఘోషిస్తుంది, సంత వీధుల్లో రాజమార్గములు అది కేకలు వేస్తుందంట. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో తెలియజేయబడింది. ఏమని చెప్తుంది అంటే, ఉపదేశము నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి అని చెప్తుందంట. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకున్న నా ద్వారం యొద్ద కాచుకుని నా ఉపదేశం వినమని చెప్తున్నారు. ఎందుకు అలా జరగమంటుందంటే, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వాడిని కలుగును అంటుంది. నన్ను ప్రేమించే వాడిని నేను ప్రేమించదు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నాయని చెప్తున్నాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ దీవెనలన్నీ కూడా మనము జ్ఞానము కనుగొన్న దగ్గర ఉంటుంది. ఆ జ్ఞానం ఏం చెప్తుందంటే, ప్రతి ఉదయము నా దగ్గర రమ్మంటున్నాడు. ఎందుకంటే దేవుడు మన్నాను కురిపించినట్టు ప్రతి ఉదయము దేవుడు మనల్ని పోషించేవాడై ఉన్నాడు, మన అనుదిన ఆహారం ఇచ్చేవాడై ఉన్నాడు.